కేంద్ర బడ్జెట్ 2025లో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ 12 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తించదని, మీ ఆదాయంలో ఒక నిర్దిష్ట భాగం ఉంటే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే వార్షిక బడ్జెట్ 2026 కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ 12 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపుకు సంబంధించి అంశం అనేది తెరపైకి వచ్చింది. అయితే ఈ 12 లక్షల ఆదాయం అసలు లెక్కేంటి అంటే, సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త మార్పుల ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ ఇతర మినహాయింపులతో కలిపి 12 లక్షల వరకు పన్నుండదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన మెలిక ఉంది. మీ మొత్తం ఆదాయం కేవలం జీతం ద్వారా మాత్రమే వస్తే ఈ మినహాయింపులు పూర్తిగా వర్తిస్తాయి. ఒకవేళ మీ ఆదాయంలో ఇతర వనరుల నుంచి వచ్చేటువంటి ఆదాయం కలిస్తే పన్ను భారం అనేది మారుతుంది. మీరు 12 లక్షల ఆదాయంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, డివిడెంట్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే అది పన్ను పరిధిలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కేవలం జీతం తీసుకునే వారికి, పెన్షనర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయానికి ఈ మినహాయింపు ఉండదు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. మీ ఆదాయం ఒక పరిమితి దాటితే ఈ రిబేట్ లభించదు. తద్వారా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ మొత్తం ఆదాయం అంటే జీతం ప్లస్ వడ్డీ కలిపి 12 లక్షల లోపే ఉంది కాబట్టి పన్ను 0 అని అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం జీతం కానీ ఇతర ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు పన్ను లెక్కింపు మారుతుంది. దీనివల్ల పన్ను మినహాయింపు పరిమితి 12 లక్షల కంటే తక్కువకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ ఆదాయం వచ్చేసి 9 లక్షలు అనుకోండి, మూలధన లాభాలు ఒక 3 లక్షలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీ ఆదాయం 12 లక్షలే అవుతుంది. దీంతో మీరు పన్ను మినహాయింపు వర్తిస్తుంది అని అనుకుంటారు. కానీ 3 లక్షల ఇతర ఆదాయాలపై ట్యాక్స్ కట్టాల్సిందే అని తెలుసుకోవాలి. అప్పుడు 9 లక్షల వరకే పన్ను స్లాబ్లను బట్టి మినహాయింపు ఉంటుంది.